దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. ఓ దేవా నా క్షేత్రములో నన్ను దోటినను, నరకపు పాశము తరికాటినను. నా క్షేత్రములో నన్ను దోటినను, నరకపు పాశము తరికాటినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా మరణ పుటురులలో మరువక మొరలిన, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, మరణ పుటురులలో మరువక మొరలిన, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈనాటి సుశేషంలో మనము చూడబోతూ ఉన్నాం, ఆలకించబోతూ ఉన్నాం. తల్లిని చూచి కనికరించి ఆమె బిడ్డ మరణించగానే ఆయనను తీసుకొని పోతూ ఉన్నటువంటి సందర్భములో ప్రభు ఆ యొక్క పాడెను తాకి మరణించినటువంటి బిడ్డను జీవంతో ప్రభు లేపుతున్నాడు. ప్రభు యొక్క కనికరాన్ని చూస్తూ ఉన్నాం, ప్రభు జాలిపడటాన్ని చూస్తూ ఉన్నాం, మరణించినటువంటి బిడ్డ జీవంతో లేపబడటాన్ని చూస్తూ ఉన్నాం. దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి భయభ్రాంతులై, మన మధ్య ఒక ప్రవక్త వెలసెను, మన మధ్య దేవుడు పంపించినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు అని వారందరూ విశ్వసించి దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించారు, దేవుణ్ణి ఘనపరచటం ప్రారంభించారు. ఇదే రీతిగా అనగా ప్రభు చేసినటువంటి మేలులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. నిత్యము మనందరి జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి మేలు వసుకుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి, ఎంతగా దేవుణ్ణి మహిమపరచాలి, ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మ పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు మనందరినీ దీవించమని పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు
మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. దివినేలు మహారాజుకే మంగళం. భువినిల సార్వులకు సమాధానము. 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 దేవాది దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తిమంత. దేవాది దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తిమంత. మా స్తుతి మహిమా గణారాధన, మా స్తుతి మహిమా గణారాధన అర్పింతుము అనవరతం. పొగళెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం. వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం. నరరూపధారి ఓ క్రీస్తు రాజా మా మధ్యనున్న ఓ గొర్రె పిల్ల. నరరూపధారి ఓ క్రీస్తు రాజా మా మధ్యనున్న ఓ గొర్రె పిల్ల. పాపలోపములు మన్నించు ప్రభువా, పాపలోపములు మన్నించు ప్రభువా. దయతోడమమ్మో కావుము దేవ. పొగళెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం. వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం. పీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా. పీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా. పితా పవిత్రాత్మలతో సహా, పితా పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించెదం. సకలం స్తుతించెదం. పొగళెదము మీ
మహావైభవ పాడెదమో వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువి నీల సార్వులకు సమాధానము సమాధానము సమాధానము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, పునీత అంతోని వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీ వరములను మాకు హేరాళముగా దయచేయమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా రోజులను శాంతితో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందపరపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ అందరను యేసు శరీరము ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరం వంటి వాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటయే గదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిసము పొందితిమి. అందరము ఒకే ఆత్మను పానము చేసిన వారిమైతిమి. శరీరము ఒకే అవయవంతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు స్త్రీ సభలో మొదట కొందరిని అపోస్తలుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను తదుపరి కొందరిని బోధకులుగాను ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారుగాను తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తి గల వారుగాను కొందరిని ఉపకారములు చేయువారుగాను కొందరిని పరిపాలకులుగాను కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారుగాను నియమించెను. అందరూ అపోస్తల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికి కలదా? అందరూ వివిధములగు భాషలలో మాట్లాడుదురా? అందరూ వాని అర్థమును తెలియజేయుదురా? కనుక శ్రేష్టమైన వరములు ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒక్క దానిని నేను మీకు చూపెదను. ఇది ప్రభువు వార్కు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు. మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా
ఏసయ్యా 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 నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు, నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. ఏసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా హల్లెలూయా. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును అని ప్రభువు నడుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 17 వరకు. అటు పిమ్మట యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులు గొప్ప జనసమూహములు ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించున్నప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవచుండిరి. అతడు ఆ గ్రామమును గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు యువకుడా లెమ్మో, నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసును గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతమంతటా పరిసర ప్రాంతములందు అంతటా వ్యాపించెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున యూట్యూబ్లో ఒక ప్రసంగాన్ని వింటున్నప్పుడు ఒక ప్రొటెస్టెంట్ కథోలికేతర సంఘం
సంబంధించినటువంటి ఒక ప్రసంగాన్ని వింటున్నప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని మీరేమైనా చూశారా? క్రీస్తు ప్రభుని యొక్క ముఖ చిత్రము, ఆ యొక్క దృశ్యము, ఆయన యొక్క ముఖము అనేటువంటిది, ఆయన రూపము అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది అని మీకేమైనా తెలుసా? ఎవరైనా చూశారా? ఏదో ఒకరు గీశారు, దానిని బట్టి అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇది క్రీస్తు రూపము అని అందరూ నమ్ముతూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు. ఈ విధంగా కొన్ని మాటలు ఆయన అంటూ ఉన్నప్పుడు నా మదిలో వచ్చినటువంటి ఆలోచన, నాకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటి అంటే, సరే, క్రీస్తు రూపాన్ని ఎవరు చూడలేదు. 2024 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేటువంటిది మనందరికీ తెలుసు. క్రీస్తు జన్మించినప్పుడు ఎవరు కూడా చూడలేదు. అయితే క్రీస్తు యొక్క రూపాన్ని ఎవరు కూడా చూడలేదు. కానీ ప్రతి ఒక్కదానికి ఒక ఆరంభం అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఒక ఆరంభాన్ని దేవుడు సృష్టిస్తాడు. ఆ ఆరంభాన్ని ఎవరో ఒకరు చూస్తారు. అయితే నాకు వచ్చినటువంటి ఆ యొక్క సందేహం, నాకు వచ్చినటువంటి ఆ తలంపు ఏమిటి అంటే, తను బోధిస్తూ ఉన్నటువంటి ఒక కథోలికేతర సంఘానికి చెందినటువంటి ఆ వ్యక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేకుండా బోధించడు. అది ప్రొటెస్టెంట్ కావచ్చు, లేకపోతే ఆసిం సంఘం కావచ్చు, ఏదైనా కావచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేకుండా ఎవరు కూడా బోధించలేరు. మనందరి విశ్వాసం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ విశ్వాసాన్ని బట్టి మనందరము కూడా బోధిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం, దేవునిలో జీవిస్తూ ఉన్నాం, కొనసాగుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఈ తెలుగులో మనందరం కూడా మన వాడుక భాషలో చదువుకుంటూ ఉన్నాం. అయితే ఇది ఒరిజినల్ కాదే. ఇది మన వాడుక భాషలో క్రీస్తు ప్రభు రాయలేదే. క్రీస్తు ప్రభు ఎవరినైనా కూర్చోబెట్టి రాయించలేదే. దీనికంటే ముందుగా ఎన్నో భాషలు ఉన్నాయి, ఎంతో మంది దాన్ని ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మొట్టమొదటిగా హీబ్రూ, గ్రీకు భాషలలో ఉన్నటువంటి దానిని తరువాత అనేకమైనటువంటి భాషలలోనికి అనువదించటం, తద్వారా మనందరము కూడా ఈ యొక్క వాడుక భాషలో తెలుగులో మనందరము చదువుకుంటూ ఉన్నాం. అయితే అలనాడు మత్తయి అనేటువంటి అపోస్తులుడు ఈ యొక్క క్రీస్తు ప్రభు మాటలను, బోధనలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను అన్నిటినీ రాస్తూ ఉన్నాడు. మరి వారికి రాయమని ఎవరు చెప్పారు? వారు రాయటాన్ని వీరు చూశారా? మార్కు గారు రాసినటువంటిది ఎవరైనా చూశారా? లూకా గారు రాసినటువంటిది చూశారా? యోహాను గారు రాసినటువంటిది చూశారా? అయితే మీ చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎవరో ఒకరు రాసి ఉంటారు. ఎవరో ఒకరికి ఒక ఆరంభం అనేటువంటిది ఉంటుంది. ఎవరో ఒకరు దాన్ని మొదలు పెట్టి ఉంటారు. ఆ మొదలు పెట్టటాన్నే ఎవరో ఒకరు చూసి ఉంటారు. అది ఆది అంతము అనేటువంటిది ప్రతి ఒక్కదానికి ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున క్రీస్తు రూపాన్ని మనం చూడలేకపోతే పరిశుద్ధ బైబిల్ గ్రంథం రూపాన్ని కూడా మనం చూడలేదు. క్రీస్తు రూపాన్ని తెలుసుకోలేకపోతే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కూడా నమ్మలేనట్లే. అందుకనే చాలా మంది ఏమని అంటారంటే, పునీత అంతోని వారు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, సువార్తను చదువుతూ ఉంటే క్రీస్తు ప్రభును చూస్తూ ఉన్నట్లే, క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నట్లే అని మనందరి విశ్వాసం, అంతోని వారు నమ్మినటువంటి విశ్వాసం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది అపోస్తులు ఎవరు కూడా చూడలేదే. మరి ఆ క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది అపోస్తులు ఎవరో ఒకరికి ఆ యొక్క క్రీస్తు రూపాన్ని అందించి ఉంటారే. వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఈ రోజుల్లో కెమెరాలు వచ్చాయి, ఈ రోజుల్లో అంతా మీడియా ఉన్నది, కానీ ఆ రోజుల్లో లేవు అంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రెజెంట్ కరెంట్ టైం అనేటువంటిది ఎవరికి కూడా మనం అనుకుంటూ ఉన్నటువంటిది. కానీ ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి, ఆ రోజుల్లో మాట్లాడుతూ ఉన్నారు, ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఫోన్లు వచ్చాయి, ఆ రోజుల్లో లెటర్స్, ఆ రోజుల్లో రాతపూర్వకం, ఆ రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి ఈ తాళపత్ర గ్రంథాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా క్రీస్తు రూపాన్ని ఎవరో ఒకరు చూసే ఉంటారు. ఇది సత్యం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఇలాంటి ఫేక్
కొన్ని ఏంటంటే వేరే వాళ్ళని నమ్మించాలి కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తే ఆ సంఘం తెలియనటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు నమ్ముతూనే ఉంటారు. పరిశుద్ధ ఈ బైబిల్ గ్రంథాన్ని తెలియనటువంటి వాళ్ళు నమ్ముతారు ఇవన్నీ కూడా. కానీ ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టే ఉంటారు. పవిత్రాత్మ దేవుని యొక్క సహకారంతో ఆ క్రీస్తు ప్రభు యొక్క రూపాన్ని కూడా ఎవరో ఒకళ్ళు చూసే ఉంటారు. ఈ రోజున విశ్వాసంలో ఉంటూ ఉన్నామంటే మరి రానున్నటువంటి తరాలు, ఎన్నో తరాలు, మన తాతల్ని ఎవరు చూడలేదు, మన ముత్తాతల్ని ఎవరు చూడలేదు, అంతకు ముందు ఉన్నటువంటి మన తాతలు ఎవరిని చూడలేదు. కానీ ఈ రోజున విశ్వాసంలో ఉంటూ ఉన్నామంటే దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫెయిత్. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫెయిత్ అనగా మనందరం కూడా ఒక విశ్వాసాన్ని రానున్నటువంటి తరాలకు అందిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఉన్నాం. ఈ విశ్వాసాన్ని మన బిడ్డలు, మన బిడ్డల తర్వాత బిడ్డలు, బిడ్డల తర్వాత బిడ్డలు, వీరందరూ కూడా విశ్వాసాన్ని తీసుకుంటూ ఉన్నారు, విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టే వారు ఇంకా క్రైస్తవత్వంలోనే జీవిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడో బెత్లెహేములో పుట్టినటువంటి క్రీస్తు ప్రభు ఈ రోజున ఇక్కడ క్రీస్తు ప్రభు గురించి చర్చించుకుంటున్నామంటే క్రీస్తు ప్రభు ఇక్కడికి రాలా. ఎంతో మంది ఇక్కడకు వచ్చారు, ఎంతో మంది బోధకులు, ఎంతో మంది దైవజనకులు, మరి అదే విధంగా క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు, క్రీస్తుని యొక్క విశ్వాసంలో జీవించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. కాబట్టే ఆ విశ్వాసంలోనే మనందరము జీవిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఉంది అంటే బైబిల్ గ్రంథం గురించి మాట్లాడాలి, బైబిల్ గ్రంథం గురించి చర్చించాలి, దేవుని వాక్యం గురించి మాట్లాడాలి, క్రీస్తు ప్రభు చేసినటువంటి మాటలు, అద్భుత కార్యాల గురించి ప్రజలకు వివరించాలి, తెలియచేయాలి, విశ్వాసంలో నడిపించాలి. అంతేకాని ఇతర సంఘాలలో ఉన్నటువంటి వారిని గురించి మరి బోధన చేయకూడదు అనేటువంటిదే మనందరి ఉద్దేశం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈనాటి మొదటి పట్టణంలో మనందరము ఆలకించి ఉన్నాం. మన యొక్క దేహము ఉన్నది, ఈ అంతటిని కూడా ఏమంటాం? బాడీ అంటాం. ఈ బాడీ అంటేనే ఈ బాడీలో ఏముంటాయి? అవయవాలన్నీ ఉంటాయి. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవి అన్నీ ఉంటాయి. వీటన్నిటిని కలిపి బాడీ అంటాం, శరీరము అంటాం. అంతేకాని ఈ అవయవాన్ని ఇదొక శరీరము, ఇదొక శరీరము అనం, మొత్తాన్ని కలిపి శరీరము అంటాం. అయితే క్రీస్తు ప్రభు శరీరము అనుకుంటే ఆ క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రతి అవయవము మనందరము కూడా అదే శ్రీ సభ. ఇక్కడ ఉన్నటువంటి మనందరము క్రీస్తును నమ్మి జ్ఞానస్థానం స్వీకరించినటువంటి యూదులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, ఆ క్రైస్తవత్వంలో క్రీస్తును నమ్మి జీవిస్తూ ఉన్నటువంటి మనందరము ఆయన శరీరం అయితే ఆయన శరీరములోని అవయవాలము మనందరము కూడా. అంటే ఇదంతా కూడా ఒక స్త్రీ సభ, ఇదంతా ఆ స్త్రీ సభలో ఉన్నటువంటి అవయవాలు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు మనలో ఉన్నటువంటి, ఉదాహరణకు చేయికి దెబ్బ తగిలితే దేహం అంతా బాధపడుతుంది, కాలుకు దెబ్బ తగిలితే కాలు వరకే నొప్పి కాదు, దేహం అంతా కూడా మనకి ఆ యొక్క సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, ఆ బాధ తెలుస్తూ ఉంటుంది, ఆ నొప్పి తెలుస్తూ ఉంటుంది, ఆ స్పర్శ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ క్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి అవయవాలమైనటువంటి మనందరము, ఆయన శరీరములో భాగాలమైనటువంటి మనందరము ఆయనకు సంబంధించినటువంటి వారము. అంటే ఆయనకు సంబంధించినటువంటి బిడ్డలము, ఆయనకు సంబంధించినటువంటి బిడ్డలమైనటువంటి మనందరము ఆయన మార్గంలోనే నడవాలి అని, ఆయన యొక్క రూపంలో సృజింపబడినటువంటి మనందరము ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మాత్రమే స్తుతించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మరొక విషయం మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా కానీ పాపము చేస్తే, ఎవరైనా కానీ తప్పు చేస్తే, ఎవరైనా కానీ క్రీస్తుకు వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నట్లయితే, మారు మనసు పొందనట్లయితే ఆ క్రీస్తు ప్రభు ఆ యొక్క అవయవంలోని భాగమైనటువంటి మనందరము ఆ క్రీస్తు ప్రభుకి బాధ కలిగించినట్లే. మన యొక్క దేహములో ఏ విధంగానైతే శరీరములో ఉన్నటువంటి ఒక అవయవము బాధపడుతూ ఉన్నదో, నొప్పి కలుగుతూ ఉంటుందో, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి అవయవాలమైనటువంటి మనందరము పాపము చేస్తే క్రీస్తు ప్రభు బాధపడుతూ ఉన్నట్లే. మనందరము కూడా తప్పు చేస్తే క్రీస్తు ప్రభువుని దుఃఖించినట్టు, దుఃఖానికి గురి చేసినటువంటి వారం అవుతాం. కాబట్టి మనందరం కూడా ఆయన మార్గంలోనే నడవాలని క్రీస్తు ప్రభు ఈ రోజున మనందరికీ కూడా
పునీత పౌలు గారి ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఈనాటి సుశేషంలో మనందరం కూడా ఆలకించి ఉన్న ఉపోద్ఘాతములో క్రీస్తు ప్రభువు నాయను అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వితంతు కుమారుణ్ణి క్రీస్తు ప్రభు చూస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు వితంతు కుమారుణ్ణి డైరెక్ట్ గా చూడలేదు, నేరుగా ఆ యొక్క శవం దగ్గరకు వెళ్ళలేదు. క్రీస్తు ప్రభు ఆ యొక్క శవం దగ్గరకు వెళ్ళి వెంటనే స్వస్థపరిచి లే అని అనలేదు. తల్లిని చూస్తూ ఉన్నాడు, తల్లి యొక్క ఆ బాధను చూస్తూ ఉన్నాడు, తల్లి పడేటువంటి ఆ మనోవేదన చూస్తూ ఉన్నాడు, తల్లి పడుతూ ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు, తల్లి కారుస్తూ ఉన్నటువంటి ఆ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. అది క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా చేసినటువంటి సంఘటన, చూసినటువంటి సంఘటన. అంతేకాని చనిపోయినటువంటి వ్యక్తిని చూడలేదు. అదే విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా క్రీస్తు ప్రభు మనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను, ఆ యొక్క దుఃఖాన్ని క్రీస్తు ప్రభు నిత్యము గమనిస్తూనే ఉంటాడు. అంతేకాని నీలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నదని కాదు, ఈ తల్లి ఏ విధంగా బాధపడుతూ ఉన్నది, ఆ తల్లి యొక్క దుఃఖాన్ని క్రీస్తు ప్రభు ఎప్పటికీ చూస్తూనే ఉంటాడు. చూసినటువంటి క్రీస్తు ప్రభు ఏం చేశాడు? కనికరాన్ని చూపాడు, జాలిని చూపుతూ ఉన్నాడు, వారి జీవితాల్లో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తును నమ్మినటువంటి వారందరికీ సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును నమ్ముకొని ఆయన మార్గంలో నడిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సంతోషం కలుగుతుంది. మరి క్రీస్తును నమ్ముకొని వచ్చినటువంటి వారందరికీ కూడా స్వస్థత కలుగుతుంది. అదే ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా క్రీస్తు ప్రభుని నమ్ముతూ ఉన్నాం, క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నాం. విశ్వసించినటువంటి మనందరము ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి మనోవేదన, మనలో ఉన్నటువంటి బాధ, దుఃఖం అంతా కూడా క్రీస్తు ప్రభుకు తెలుసు. కాబట్టి క్రీస్తు ప్రభుకు మన జీవితాలను సమర్పించుకొని, మన జీవితాలను ధన్యం చేసుకొని, పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలలో సహాయాన్ని కూడా పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరో యేసయ్యా, వీరో యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామున్ ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామున్ ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరో యేసయ్యా, వీరో యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. అలా యాకోబును నీవు పిలచితివి ఆనాడు, ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు పిలచితివి ఆనాడు, ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరో యేసయ్యా, వీరో యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. అంతోని వారి భక్తులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి
అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీతాంతోని వారిని స్మరించుకుంటున్న ఈ సందర్భమున మేము మీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా మీ పునీతుని మహిమపరిచిన మీరు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను మీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందును కాక. మీ ఆత్మదానో అందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ అచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ శ్రీ సభకు పునీత అంతోని వారిని కొనియాడు అవకాశమును దయచేయుచున్నారు. వారి పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. వారి దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, వారి ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరలోకమును భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగేయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు, హైదరాబాదు వాస్తవ్యులు, యులితా కుటుంబములు ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, క్లెమెంట్ ఫ్రాన్సిస్ కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, ఇగ్నేషియస్ కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, అలోషియస్ కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, షైనా, పూర్ణ వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, వల్లభనేని ప్రకాశ్రావు, అంతోనమ్మ వీరి కుటుంబంలో వీరికి మంచి ఆయురారోగ్యములు ప్రసాదించమని కుమారుడు వెలాంగిరాజు, కోడల విజయ, కుమారులు శశి, సాగర్ చదువులలో ప్రభు వీరికి సహాయపడినట్లుగాను, వెలాంగిరాజు చేయించున్నటువంటి పనుల్లో దేవుడు తోడుగా ఉండినట్లుగాను, అంతోనమ్మకు సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని, ఈ కుటుంబంపై దేవుని దీవెనలు అపారంగా వచ్చినట్లుగాను పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, గోవింద్ బాలసుందరరావు, విజయ వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, కుమారులు గోవింద్, ప్రవీణ్ కుమార్, పవన్ కుమార్ వీరికి మంచి భవిష్యత్తును ప్రభు ప్రసాదించమని, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, పైరు పంటలు బాగా పండునట్లుగాను ఆయురారోగ్యములు ప్రసాదించమని, పవన్, ప్రవీణ్ చేసే పనుల్లో దేవుడు సహాయపడినట్లుగాను పునీత అంతోని వారిని, శౌరి వారిని అర్థించుకుంటూ, గోవింద పెద్దబాలస్వామి ఫాదర్ గారి కుటుంబంలో మరణించిన గోవింద, శౌరయ్య, చిన్నమ్మ, మరియలు, కత్తిరేనమ్మ, సుజానమ్మ, శౌరయ్య, విజయమేరి వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, మరణం పొందిన బ్రదర్ నందిగ ఇగ్నేషియస్ గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఒక కుటుంబములకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయము ఈ కుటుంబంపై దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఏనుమల జసింత వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, కుమారులు బాలస్వామి, కోడలు జ్యోతి, భానుప్రకాష్, కోడలు దేవి, విజయ, కోడలు సుస్మిత వీరి బిడ్డల చదువులలో ప్రభు సహాయపడినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని, జసింత కుటుంబంలో మరణించిన ఇనుముల శౌరయ్య పంతులు గారు, కిలారమ్మ, జోజయ్య, కటారు జోజయ్య, మరమ్మ, జోయిరెడ్డి స్వాముల వారు, బాలానంద స్వాముల వారు వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ప్రతి హృదయరాజు, విజయ వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, కుమారుడు అంతోని స్వామి, కుమార్తె సుశీల, అల్లుడు పాలడుగు గోపీచంద్ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యములు, చేసే ప్రయాణాలలో ప్రభు సహాయపడినట్లుగా కుటుంబంలో మరణించిన ప్రతి లూర్దు మరియన్న, విజయ, సుశీల, ఎర్రంశెట్టి మౌనిక వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పరిశుద్ధ మరియ తల్లిని, అంతోని వారిని, శౌరి వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము.
ఉత్తాన మగధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దేవ ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు మరియమాతతోను ఆమె భర్తయగు పునీత యోసేపుతోను పునీత అపోస్తలతోనూ పునీత అంతోని వారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థన సాహసింతము. అందరాని ఆకాశాన కొలువు చేయో చల్లనయ్య కన్న తండ్రి కావరావా వినగరావా విన్నపాలు శుభముగోచు నీదు నామం పరవశన పూజ చేతు సుఖమునిచు నీదు రాజ్యం లోకమంతా వెలయుగాక. నింగిలోన నీదు మాట ఎదురులేక సాగునట్లు ధరణి పైన చెల్లుగాక. యుగ యుగాలు చెల్లుగాక. రోజు రోజు కొలసినంత అన్నమిచ్చి ఆదుకోము. పొరుగు వారి తప్పిదాలు మనసునెప్పుడు ఉంచుకోము. మాదు తప్పులు మనసు నిడకు శోధనందు సాయపడుము. కీడునందు చేదాపి కావుమయ్యా కన్న తండ్రి. కావుమయ్యా కన్న తండ్రి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకుపై చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను, కానీ మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదు. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవమున దయచేయను గాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసాన్ని నడిపించును ఈ ఆహారం, నడిపించును ఈ ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలం ఈ ఆహారం, ఆత్మబలం ఈ ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం. నేనే త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు
నా కంటి పాప నీతోనే ఉన్నానుగా. భయపడకో బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకో నా కంటి పాప నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, నేనే గాయాలు స్వస్థపరచేను జీవాదాయక దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే కన్నీరు తుడిచి నిన్ను నిరంతరం ఓదార్పు దైవం. భయపడకో బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకో నా కంటి పాప నీతోనే ఉన్నానుగా. భయపడకో బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకో నా కంటి పాప నీతోనే ఉన్నానుగా, నీతోనే ఉన్నానుగా. పరిశుద్ధ పాపగా తలుపు నెరవేరినట్టు, మన పీఠాధిపతులు తలెత్తు తలుపు నెరవేరినట్టు, మన విచారణ గురువులు తలెత్తు తలుపు నెరవేరినట్టు వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపుడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. నేను వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆస్వాదింపబడిన వారు గురే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన పునీత అంతోని వారి భక్తులారా, రేపు సాయంత్రం 6 గంటలకు మన దేవాలయంలో మరేదల సమావేశం ఉన్నది. రేపు సాయంత్రం 6 గంటలకు మన దేవాలయంలో మరేదల సమావేశం ఉన్నది. ప్రక్కనే ఉన్నటువంటి రెడ్డిపాలెం, కోవెలమూడి, వట్టి చెరుకూరు, ఇంకా సౌపాడు ఈ గ్రామం నుండి కూడా మరేదల సభ్యులు రాబోతూ ఉన్నారు. కావున రేపు సాయంత్రం మన దేవాలయంలో 6 గంటలకు మరేదల సమావేశం ఉన్నది. కావున దళ సభ్యులందరూ కూడా హాజరు కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు వచ్చే గురువారం కాకుండా తరువాత వచ్చే గురువారం 26వ తేదీ గురువారం, ఆ రోజు సాయంత్రం ప్రత్యేకంగా స్వస్థతా ప్రార్థనలు ఉంటాయి. తైలాభిషేకము, స్వస్థతా ప్రార్థన, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి
ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేయటం జరుగుతూ ఉన్నది. ఆ రోజున జరగబోయేటువంటి పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించటానికి మన మధ్యకు రాబోతూ ఉన్నారు గురుశ్రీ ఉన్నం కిరణ్ గారు. కాబట్టి వారి టీం అంతా కూడా రాబోతూ ఉన్నది. ఆ రోజున సాయంత్రం స్వస్థత ప్రార్థన, తైలాభిషేకం, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ప్రార్థన చేయబడును. ఆ రోజు జరగబోయేటువంటి పరిశుద్ధ దివ్య బలి పూజ మన దేవాలయము బయట లూర్దు మాత గృహ వద్ద దివ్య బలి పూజ ఉంటుంది. కావున ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండక ఆ రోజున జరిగేటువంటి పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనటానికి ప్రయత్నం చేయండి. ఒక 10 రోజుల ముందే మీకు తెలియచేస్తూ ఉన్నానంటే మిగిలినటువంటి వారికి కూడా తెలియచేయండి. మిగిలినటువంటి వారు, కుటుంబం దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారో వారికి కూడా తెలియచేసి, ముఖ్యంగా మీ బంధువులు కానీ, ఎవరైనా స్నేహితులు కానీ, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతూ ఉంటే ఈ తైలాభిషేకంలో పాల్గొని, స్వస్థత ప్రార్థనలో పాల్గొని స్వస్థత పొందగలరని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇతడు విశ్వాస పాత్రుడును వివేకవంతుడనైన సేవకుడు, యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడిన వాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 42వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, పునీతాంతోని వారిని స్మరించుకుంటున్న ఈనాడు ఈ పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా మీరు మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలముగా కాపాడుకొనుచు మీరు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. వందనములు. కృపను చూపుమా, నెపము బాపుమా, కృపను చూపుమా, నెపము బాపుమా. జపము చేసితి శరణు కోరితి, జపము చేసితి శరణు కోరితి. అంతోనివారా, 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 అంతోనివారా. కృపను చూపుమా, నెపము బాపుమా. నోరు లేని జీవులపై చూపినావు జాలిని, చూపినావు జాలిని. దైవ ప్రేమ ఏ పాటి తెలిపినావు వాటికి, తెలిపినావు వాటికి. ఆచరితము వినిన మేము అచ్చరువున వచ్చితిమి. అంధకార బ్రతుకునకు అందించుము సందేశం. కృపను చూపుమా, నెపము బాపుమా, కృపను చూపుమా, నెపము బాపుమా. జపము చేసితి శరణు కోరితి, జపము చేసితి శరణు కోరితి. అంతోనివారా, 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 అంతోనివారా. కృపను చూపుమా, నెపము బాపుమా, కృపను చూపుమా, నెపము బాపుమా.